టెన్షన్ నెలకొంది. జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండవారిపల్లెలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ రమేష్ ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ విజువల్లో చూస్తున్న వాటి స్క్రీన్ పైన ఆ హాస్పిటల్లో వీల్ చైర్ పై వెళ్తున్నటువంటి ఆయనే ఎమ్మెల్సీ రమేష్. సో ఆయన కారు పైన దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేశారట. సో పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సో ప్రచారంలో భాగంగా ఆయన హాజరయ్యారు. అయితే ఆయన కారు పైన దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆయన చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆయన భుజాన్ని పట్టుకొని ఉన్నారు. ఆయన భుజం పైన చేయి వేసి పట్టుకొని ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే ఆయన చొక్కా విప్పిస్తూ ఉన్నారు. ఆ భుజం కదిలిస్తున్న కొద్ది ఆయన అమ్మ అయ్యా అంటూ కూడా కొంత ఆర్తనాదాలు చేస్తున్నాడు. నొప్పితో భరించిన నొప్పితో ఆయన బాధపడుతుంటే కనబడుతున్నాడు. ఏదేమైనా ఒక ఎమ్మెల్సీ కారు పైన టీడీపీ శ్రేణులు దాడి చేయడం, ఆయన గాయపరచడం ప్రస్తుతానికి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పైన దాడి చేసిన ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ కారు పైన దాడి చేసి ఆయన గాయపరిచారు. సో ప్రస్తుతానికి అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పులివెందుల మొత్తం కూడా హైటెన్షన్ నెలకొంది. పులివెందుల్లో ప్రస్తుతానికి కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మనం విజువల్స్ చూస్తున్నాం. హాస్పిటల్లో రమేష్ ని తరలించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ ని హాస్పిటల్ లోపల తరలిస్తూ ఉన్నారు. సో పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. టీడీపీ అండ్ వైసీపీ నేతలంతా కూడా. సో టీడీపీకి సంబంధించి వారంతా కూడా ఒక్కసారిగా ఎమ్మెల్సీ రమేష్ కారు పైన దాడి చేయడానికి యత్నించిన నేపథ్యంలోనే కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సో ఎవరి ప్రచారంలో వారు ఉండగా మరి ఎందుకు ఇంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది? జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఎందుకు ఆ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొందనేది కొంత ఆందోళనకరంగానే ఉంది. సో నల్లగొండవారిపల్లెలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకసారి ఆయన ఆసుపత్రి లోపలికి వచ్చినటువంటి ఆ దృశ్యాలు చూద్దాం. జడ్పీటీసీ ఎన్నికల ఉప ఎన్నికల ప్రచారం ఉద్రిక్తంగా మారింది. టీడీపీ వర్సెస్ వైసీపీ శ్రేణులుగా కొంత నల్లగొండవారిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రమేష్ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని గాయపరిచినట్టు తెలుస్తోంది. ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత ఆయన కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మన విజువల్స్ గమనించవచ్చు. ఆయన హాస్పిటల్ లోపలికి తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో మరోవైపుగా హాస్పిటల్ లోపల చికిత్స అందించే క్రమంలో ఆయన చొక్కాని విప్పిస్తుంటే ఆయన భుజం నొప్పితో కొంత గాయపడినటువంటి ఆ నొప్పితోనే ఆయన కొంత బాధపడుతుండగా అర్థమవుతోంది. సో మరోవైపుగా అసలు జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఏం జరిగింది? అక్కడ ఎందుకు ఎదురెదురు పడ్డారా? ప్రచారంలో ఒకరిపై ఒకరు వాగ్దానాలతో
రెచ్చిపోతూ ఉంటారు. మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తూ ఉంటారు. సహజంగా ఎన్నికల ప్రక్రియ అలాగనే కొనసాగుతుంటుంది. కానీ అసలు ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తాం చూడండి. AP 04BD1177 ఈ స్కార్పియో కార్నే ధ్వంసం చేసింది టీడీపీ కార్యకర్తలు. ఈ స్కార్పియో పూర్తిగా ధ్వంసం అయిపోయి మరోవైపుగా ఇంకో కారు కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. పులివెందుల పరిస్థితి అడిగి తెలుసుకుందాం. ఎస్ కిషోర్, పులివెందుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వచ్చింది? ఎమ్మెల్సీ రమేష్ ని ఎవరు గాయపరిచారు? అప్డేట్స్ ఏంటి? సచిన్, ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నుంచి కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈసారి ఎలాగైనా పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేసి జగన్ కు చెక్ పెట్టాలన్నటువంటి యోచనలో టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న రాత్రి టీడీపీ నేత దాడి చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు ఉద్రిక్త చోటు చేసుకుంది? ఈ రోజు తాజా అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే ఈ రోజు నల్లగొండవారిపల్లెలో అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఇరువురు నేతలు కూడా అక్కడ ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా పరస్పరం ఒకరు మాటల యుద్ధం సాగింది. ఆ మాటల యుద్ధం సాగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా కర్రలతో దాడులు చేసిన పరిస్థితి, అదే విధంగా రాడ్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. ఏదైతే ఈ ఘటనలో అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీతో పాటు అక్కడున్నటువంటి వైసీపీ నేత రామ్ కూడా గాయాల పాలయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరిస్థితి కొంత, ఏదైతే ఎమ్మెల్సీకి కొంత లోపల దెబ్బలు కావడం కారణంగా కూడా ఆయన కడపకు రెఫర్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలోనే ఒక రకంగా టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా అటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కూడా ఇదే విధంగా గొడవ జరిగింది. ఈ రోజు తాజాగా నల్లగొండవారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన క్రమంలో కూడా ఒక్కసారిగా వేల్పుల రాము పైన, అదే విధంగా ఎమ్మెల్సీ యాదవ్ పైన కూడా దాడులు చేశారు. ఈ దాడులు చేసే క్రమంలో కూడా వాళ్ళ వద్ద నుంచి అటు పెద్ద ఎత్తున కర్రలు, అదే విధంగా రాడ్లు కూడా స్వాధీనం చేసుకున్న, అంటే ఒక రకంగా వాహనాలను అడ్డు పెట్టి వైసీపీ శ్రేణుల పైన దాడులకు పాల్పడనటువంటి ఆరోపణలు కూడా అటు వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పాలి. పులివెందుల రకంగా ఉత్కంఠ పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఓటర్లను నిన్నటి నుంచి కూడా అటు వైసీపీ శ్రేణులు చెప్తున్న మాట ఏంటంటే, వైసీపీ శ్రేణులు చెప్తున్న మాట, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ సరిగా జరగకుండా చూడడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వాదనలు ఓవైపు వినిపిస్తున్నారు. మరోవైపు అటు ఈ దాడులు చేయడానికి ప్రధాన కారణం కేవలం ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఘటనలో నల్లగొండవారిపల్లెలో ప్రచారం చేస్తున్నారు. రెండు వర్గాలు కూడా ప్రచారానికి అక్కడికి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా అప్పటికే టీడీపీ శ్రేణులు అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా వైసీపీ నేతలు అక్కడ ప్రచారం నిర్వహించేందుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా వారి వాహనాలను కూడా గుద్ది ఒక రకంగా దాడులు చేయడంతో ప్రాణ భయంతో అటు వైసీపీ శ్రేణులు పరుగులు తీశారన్నటువంటి భావన కూడా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ కిషోర్. ఒకసారి ఈ ఘటన పైన అక్కడ ఏం జరిగింది? నల్లగొండవారిపల్లె గ్రామం సంబంధించినటువంటి అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది? ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పులివెందులలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు అటు టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిమిత్తం ఇక పులివెందులకు రావడం జరిగింది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అన్న చెప్పండి, ఎలా చూడాలి అసలు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? జనరల్గా ఇప్పుడు ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఈ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కరువు అనేది పారదోలి ప్రతి ఎకరాకు సాగునీరు అందించినారు. సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇంకా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేసి సంక్షేమ పథకాలు అటు పేదవాడికి
సంక్షేమ పథకాలు అందించారు, రైతులను ఆదుకున్నారు, బ్రహ్మాండంగా ఒక సుపరిపాలన అందించారు. మంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నిటికీ మించి పులివెందుల్లో అందరికీ తెలిసింది గెలుపు ఇది వైఎస్ఆర్ కుటుంబం యొక్క అడ్డ. అంటే ప్రజల ఆశీస్సులతోనే, వేరే విధంగా కాదు, ప్రజల అభిమానాలతో ఆశీస్సులతో ఈ తిరుగులేని విజయాన్ని అందిస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ప్రజల ఆశీర్వాదం వైఎస్ కుటుంబం మీద పూర్తిగా ఉంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రతిపక్షానికి తెలిసినా కూడా, మహేశ్వర్ రెడ్డి చనిపోయినా కూడా దీనికి పోటీ పెట్టినటువంటి వ్యక్తి, జనరల్గా చనిపోతే పోటీ పెట్టే సాంప్రదాయం పెట్టకుండా వదిలేసే పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తే ఇక్కడ ఓడిపోతామని తెలుసు. అదేవిధంగా పూర్తి అభిమానం ప్రజలకు వైఎస్ కుటుంబం మీద ఉందని తెలుసు. అయినా కూడా పోటీ పెట్టినారంటే అధికారము, డబ్బు రెండు దృష్టిలో పెట్టుకొని, ఏది ఏమైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పోలీసులను ఉపయోగించి దౌర్జన్యాలు చేసైనా, ప్రలోభాలకు గురి చేసైనా కూడా ఇక్కడ ఏదో సాధించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు మోసపోయినారు. కూటమి ప్రభుత్వం యొక్క ఇచ్చిన హామీలు సూపర్ 6 లేదు, అదేవిధంగా అమలు చేసే పరిస్థితి కూడా లేదు ఈ 5 ఏళ్లలో. రైతులకు చూసి ఈరోజు వాళ్ళు ₹1,00,000 ఇస్తారు సంవత్సరానికి అన్నారు. అంటే సంవత్సరానికి 20,000, 5 ఏళ్లలో 1,00,000. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టినారా? ఈ 4 ఏళ్ళు 14,000 అన్నారా? 6,000 ఎగరగొట్టినారా? అంటే 44,000 ఎగరగొట్టేసినారు ఆల్రెడీ రైతులకు. ఈ విధంగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలు చేసే పరిస్థితి లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలే, గిట్టుబాటు ధర లేదు, ఎరువులు అందే పరిస్థితి లేదు. రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. పూర్తిగా విఫలమైనటువంటి ఈ కూటమి ఎన్నికల్లో ఈరోజు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ప్రధానంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు గతంలో ఎన్నికల్లో అన్నటువంటి భావన వ్యక్తం చేశారు నిన్న అటు మంత్రి సవిత కావచ్చు, ఇతరత్ర. వైసీపీకి అక్రమాలకు పాల్పడాల్సిన అవసరమే లేదు. సాఫీగా ఎన్నికలు జరిగితే, ఈ సాఫీగా ఎప్పుడు ఎన్నికలు జరిగేదే, వాళ్ళ అక్రమాలు, దౌర్జన్యాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులను, కార్యకర్తలను కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి, ఊర్లలో లేకుండా వాళ్ళను కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వైఎస్ కుటుంబానికి ఎవరిని భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండంగా గెలుస్తారు. అంటే ప్రధానంగా ఇప్పటికే కొంతమందిని బెదిరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి అసలు? వాళ్ళ బెదిరింపులకు గురి చేస్తున్నారు, ప్రలోభాలకు కూడా గురి చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా పులివెందుల ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. వైఎస్ కుటుంబానికి ఆశీర్వదిస్తూనే ఉంటారు. మహేశ్వర్ రెడ్డి కొడుకు హేమంత్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. ఎన్నికల రోజు, పోలింగ్ రోజున ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా ఎదుర్కొంటారు? దానికి పోలీసులు కోరుతా ఉన్నాము, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపమని. వాళ్ళు ఆ విధంగా ఏదైనా ప్రయత్నాలు చేసేదానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేస్తున్నాం సజావుగా జరపమని. జరగకుండా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా కాపాడుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో దానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. మొత్తం మీద ఏదైతే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం. ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు, అక్రమాలను సృష్టిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎదుర్కోవడంతో పాటు అటు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు అసలు రకంగా వివాదాస్పదాలకు దారితీసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రచార నిమిత్తం ఇక్కడ తుమ్మలూరుకు రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ఎలా చూడాలి అసలు టీడీపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఏం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు? అంటే అరాచకాలు, అక్రమాలకు వైసీపీ అడ్డా కాబట్టి గతంలో కూడా గడిచిన ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అక్రమాలకు, అరాచకాలకు పాల్పడి యునానిమస్ చేసుకున్నారన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము మాట్లాడుతున్నామా, వాళ్ళు మాట్లాడుతున్నారా? అధికార పార్టీలో మీరు ఉండారు, ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దౌర్జన్యం చేస్తారు, పోలీసు వాళ్ళు ఓట్లు వేస్తారు, మమ్మల్ని కొడతారు, తిట్టారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చేయాలా, మేము చేసేది లేదు. వాళ్ళ పాయింటే తప్పు. అధికారం వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యం చేస్తే వాళ్ళు చేయాలి. ప్రధానంగా ఇప్పటికే కొంతమంది పైన కూడా కేసులు నమోదు చేశారు. బెదిరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా సతీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు.
మా వాళ్ళని చాలా మంది 150 మంది పేర్లు రాసుకున్నారు, లోపల పెట్టాలంటున్నారు, కౌన్సిలింగ్ అంటున్నారు, బైండ్ ఓవర్ అంటున్నారు, పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు, ఈ రకరకాలుగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు వినాక పెంచుతారు. లాస్ట్ 12వ తారీఖు వచ్చేదానికి రిగ్గింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఏమేం చేయాలి అన్నీ చేస్తారని 2-3 రోజులు చెప్తానంట కదా. అది అబద్ధమా నిజమా తేలాలంటే 13వ తారీఖు రా నా దగ్గరికి నువ్వు. ఇదే మీడియా వచ్చి 13 మాట్లాడవాను. ఫెయిర్ అండ్ ఎలక్షన్ ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపింటే కన్నా పోలీసు వాళ్ళ కాలు గడి నెత్తిన నీళ్లు పోసుకుంటా, పోలీసు వాళ్ళ కాలు గడి నెత్తిన నీళ్లు పోసుకుంటా. డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ మాట్లాడతారు తాలూకాలో మాకెందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంది? 78 సంవత్సరం నుంచి 50 సంవత్సరాలు చేయడం మేము ఓడిపోకుండా రాజశేఖర కుటుంబం గెలుచా అంటే ప్రజలు మా పక్షాన్ని ఉంటే డైవర్షన్ చేయాల్సింది ఏంది? డైవర్షన్ ఎప్పుడు చేస్తారు? మింగలేక మంగళవారం, శతగానోడే మంగళవారం అనేది. మందు మింగమనేరంట, వాడు మింగలేడని మంగళవారం అనే అంట. అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు. చేతగాక గెలిచలేక ఊరికేదో డైవర్షన్ పార్టీ మాకేం పట్టింది? డైవర్షన్ గెలిచేది మేము, ప్రజలు మా పక్షాన్ని ఉండారు. నిన్న ఎలక్షన్లకు నెల సంవత్సరం కాలే, ఎన్ని వచ్చినాయి ఓట్లు? 8,500 పోలు అయితే 2,500 వచ్చినాయి, 6,000 మాకు వచ్చినాయి. 30% రాలే వాళ్ళకు. 25% ఓట్లు వచ్చినప్పుడు 50% రావాలంటే 25% పెరగాలంటే ఈ 12 నెలలు ఏం పొడిచినారని పెరుగుతాయి మీకు ఓట్లు? రైతులు లెక్కించినారా? 1500 ఆడపిల్లలకు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఉద్యోగాలు ఇచ్చినారా? ఏం చేశారని మీకు ఓట్లు ఇచ్చారు? ఓట్లు వేయరు. 25 ఉండేది ఇంకా 12కో 13కో 11కో రావాలా. కానీ మీ నమ్మకం ఏంటంటే డబ్బు ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఉన్నారు, డబ్బు పోలీసు, డబ్బు పోలీసు, డబ్బు పోలీసు. ఇందులో తప్ప మీకు వేరేది ఏమి లేదు. మీ డబ్బు ఏమీ పని చేయదు. పులిం తాలూకాలో ఏమీ పని చేయదు. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా అని పులిం తాలూకాలో ఏమీ జరగదు. ప్రజలు తప్పనిసరిగా విశ్వాసబద్ధులు, రాజకీయ పరిణితి కలిగిన వాళ్ళు రాజశేఖర కుటుంబాన్ని పోగొట్టుకోరు. ఇంకా మీకుండే బలం పోలీస్. ఇంకా పోలీసు బలగానికి మేము చెప్తాను కదా, మా రొమ్మ అడ్డం వేసేదానికి సిద్ధంగా ఉన్నామని. మా రొమ్మ అడ్డం వేస్తాం పోలీసు వాళ్ళకు. అంటే ఎన్నికల రోజు కావచ్చు, ఎన్నికలు జరిగే రోజు కావచ్చు, ఏజెంట్లను కానీ అటు ప్రజలను కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎలా ఎదుర్కొంటారు అసలు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఒకవేళ అన్ని శక్తియుక్తులను ప్రదర్శిస్తే? మేము ఉండబడిన కార్యకర్తలము, నాయకులము, మా అవినాశి దగ్గర మొదలుకొని అందరం రాజకీయాలలో ఉండాము. ఎలక్షన్ రోజు ఎలక్షన్ చేస్తాము. మమ్మల్ని రానీరు, బయట ఉండేవాళ్ళను. మా పులిం తాలూకాలు ఉండే వాళ్ళు ఉంటారు. గ్రామాలలో మా నాయకులు పటిష్టంగా ఉంటారు. మా నాయకులందరినీ తీసుకుపోయి నువ్వు జైల్లో పెడతావు, మా నాయకులను తీసుకుపోయి ఇంకోటి చేస్తావు. మా ఆడోళ్ళు లేరు, మా ఆడోళ్ళు చేస్తారు పోలింగ్. మా ఆడోళ్ళు జరుపుతారు ఆ రోజు పోలింగ్ 12వ తారీఖును. మా ఆడోళ్ళు ఇదే జరుగుతుంది చూడు కావాల్సింటే. అంటే గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది? 3 నుంచి 4,000 ఓట్లతో తప్పెట్టదే గెలిచాడు. ఇప్పుడు తప్పెట్ట అనుకోనిలే, అట్టనే జగ్గునక్కు. మంత్రి సవిత కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఏదైతే తప్పు దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని నిన్న కూడా మంత్రి సవిత వ్యాఖ్యలు చేసింది. పులివెందుల రాజకీయం 75 నుంచి ఆమె తీసుకుంటే అవగాహన ఉంటే ఈ మాట మాట్లాడదన్నా. డైవర్షన్ పాలిటిక్స్ని ఓడిపోయేటోడు చేస్తాడు, ప్రజా విశ్వాసం లేనితోటి చేస్తాడు, సుపరిపాలన అందించలేనితోటి చేస్తారు. వాళ్ళకి ప్రజా విశ్వాసం లేదు, సుపరిపాలన చేయలే, ఓడిపోతారు, డైవర్షన్ వాళ్ళు చేస్తారు. ఇంతసేపు మాటనే ఇంతే. అంటే ప్రధానంగా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తీసుకువేసి ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడాలి? తప్పనిసరిగా రాష్ట్రంలోనే 175 చోట్ల వాళ్ళు గెలిచిన 124 మంది ఎమ్మెల్యేలు రమ్మను, 25 మంది మంత్రులు రమ్మను, అందరూ వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా క్యాన్వాస్ చేసుకోమను. మీరు ఈ ప్రభుత్వంలో చేసిన మంచి పాలన ప్రజలకు చెప్పండి. అయ్యా మాకు సంవత్సరమైంది అధికారం వచ్చి, ఇదిగో మేము ఈ పని చేసినాం, ఈ ప్రయోజనం మీకు చేసినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి మీరు చేసినది ఏందో అడగండి. మీరు ఏమి చేయలేదో చెప్పి మేము ఓటు అడుగుతాము. మీరు గెలిచారు, మేము గెలుచాం. మీ 164 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేసినా మాకు అభ్యంతరం లేదు. ఫ్రీ పోలింగ్ జరగాల, దౌర్జన్యం జరగకూడదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. అంతిమంగా గెలిచాల్సింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజాస్వామ్యం గెలవాలా. ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, వాళ్ళ అభిప్రాయం గెలవాలా. వాళ్ళ అభిప్రాయం గెలవాలంటే మీరు దౌర్జన్యం చేయకూడదు. అంటే ఒకవేళ ఇన్ కేసు ఎన్నికల రోజున ఈయన పోలీస్ ఫోర్స్, మీరు అన్నట్లు పోలీస్ ఫోర్స్ను అడ్డం పెట్టుకొని ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తే ఏంటి పరిస్థితి అసలు? అలా చెప్పు. ఎన్నికల రోజున మీరు అన్నట్లు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులకు వైసీపీకి మధ్య వారని మీరు అంటున్నారు. నేనేమంటున్నాను అంటే అదే ఎన్నికల రోజున అధికారంలో ఉన్నది టీడీపీ కాబట్టి పోలీసులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఒకవేళ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఓటర్లను కావచ్చు, అదేవిధంగా ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోకుండా చేసే పరిస్థితి వస్తే ఏంటి అంటున్నారు. ఏజెంట్లు కూర్చుండేదానికి మా కార్యకర్తలు మేము సంసిద్ధంగా ఉండాము, కూర్చుంటాము. మమ్మల్ని ఏదన్నా మీరు ఇబ్బంది పెడితే మా ఆడోళ్ళైనా కూర్చుంటారు, మా ఆడోళ్ళైనా పోలింగ్ చేస్తారు. ఇంకా ప్రజల్ని బెదిరించామనే దానికి నేను చెప్పేది ఏంటంటే, సముద్రానికి ఎవడన్నా వానమ్మ వంతెన కట్టగలుగుతాడా? సముద్రానికి చేతులు అడ్డపెట్టి నువ్వు నీళ్ళు ఆపగలుగుతావా? అట్లా ప్రజలు భయపడిచి మేము ఓటుకు రానికొనంటే ఏం చేస్తాం? అది జరగని పని. పోలీసుల తరం కాదు. తప్పకుండా ప్రజలు వస్తారు. మీరు ఎప్పుడు ప్రజలు రాకుండా పోతారంటే బయట భయానకరమైన వాతావరణము, చాలా దుర్మార్గం జరిగి, బాంబింగ్ జరిగి, నరుక్కొని కొట్టుకొని జరిగినప్పుడు ప్రజలు రారు. పోలీసు వాళ్ళు బెదిరించి రావాకంటే పోలీసు వాళ్ళు బెదిరించేప్పుడు ప్రజలు రాకుండేవి ఉండరు. ఒకవేళ అదే పరిస్థితి కొనసాగితే, ఒకవేళ టీడీపీ నేతలు ఏదైనా వివాదాలకు దారితీస్తే
ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దానికి సిగ్గుపడాల్సింది వాళ్ళు. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దాన్ని సిగ్గుపడాల్సింది వాళ్ళు. సమాధానం చెప్పాల్సింది కూడా వాళ్ళే. మీకు ధైర్యం ఉంటే, మీడియాకు ధైర్యం ఉంటే, ఆపద మేము దుర్మార్గం చేసేటే మమ్మల్ని దూదెక్కినట్టు ఏకు, లేదు వాళ్ళు దుర్మార్గం చేసేటే మీకు ధైర్యం ఉంటే, హృదయం ఉంటే వాళ్ళని ఏకు. మీకు ఆడ ధైర్యం ఉంది, మీకు ధైర్యం లేదు, మీరు ఏకరు. మీరు ఎంతసేపునే అధికార పార్టీకి అనుకూలంగా మీరు వాళ్ళు మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. మేము తప్పు చేసి మమ్మల్ని ఏకు, వాడు తప్పు చేసి వాడు ఏకు. ఎక్కుతావా చూస్తాంలే. ఖచ్చితంగా గెలుపు అయితే మీదే అంటారు. 1,00,000 సార్లు, 1,00,000 సార్లు అన్నా కాకేడ్చినట్టు చెప్తానా, గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హేమంత్ రెడ్డి. 3 నుంచి 4 వేలతో గెలుస్తాం. మేము ఓటేచ్చి, ప్రజలు ఓటేచ్చే మేము గెలుస్తాం, పోలీసు వాళ్ళు ఓటేచ్చి వాళ్ళు గెలుస్తారు. సో మొత్తం ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మాత్రం హేమంత్ రెడ్డి గెలుపు ఖాయం. ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అవసరమైతే మహిళలే బయటికి వచ్చి ఏజెంట్గా కూర్చొని పోలింగ్ నిర్వహించే పరిస్థితి ఉంటుందన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజితో, కిషోర్, RTV, పులివెందుల నుంచి.